హలో ఎవ్రీవన్, టుడే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. బిర్యానీ అంటే ఇష్టపడని వారు లేరనే చెప్పొచ్చు. మనం చాలా రకాల బిర్యానీలను ప్రిపేర్ చేస్తూ ఉంటాము. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, ఇలా అనేక రుచుల్లో మనం ఈ బిర్యానీలను ప్రిపేర్ చేస్తూ ఉంటాము. వీటిని మనలో చాలామంది టేస్ట్ చూసే ఉంటారు. ఇవే కాకుండా మనం మరో రుచికరమైన బిర్యానీని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ నాన్ వెజ్ బిర్యానీలకు ఏమాత్రం తీసిపోదు ఈ బిర్యానీ. గుత్తి వంకాయలతో మనం ఎక్కువగా కూరలను ప్రిపేర్ చేస్తూ ఉంటాం. కూరలే కాకుండా మనం గుత్తి వంకాయలతో దమ్ బిర్యానీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. రుచిగా కమ్మగా ఉండే ఈ గుత్తి వంకాయ దమ్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇలా వంకాయలను తీసుకొని వాష్ చేసుకొని వంకాయకి ఇలా రెండు వైపులు కూడా ఘాటులు పెట్టుకొని సాల్ట్ వాటర్లోకి యాడ్ చేసుకోండి. ఇలా ఉప్పు నీటిలో యాడ్ చేసుకోవడం వల్ల వంకాయ అనేది నల్లగా అవ్వకుండా ఉంటుంది. ఇలా అన్ని వంకాయలను కూడా కట్ చేసి తీసుకోండి. నెక్స్ట్ ఒక బౌల్లోకి 1 గ్లాస్ దాకా బియ్యం తీసుకోండి. వాటర్ పోసి బియ్యాన్ని నానబెట్టుకోండి. ఇలా బియ్యం నానడం వల్ల రైస్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు వంకాయల్లోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్లోకి 4 లవంగాలు, 2 ఇలాచి, దాల్చిన చెక్క, అలాగే 3 టేబుల్ స్పూన్ దాకా శనగకాయ పప్పులను యాడ్ చేస్తున్నాను. వీటి ప్లేస్లో మీరు కావాలంటే నువ్వులు కానీ, గసగసాలు కానీ లేదా ఎండు కొబ్బరిని కూడా తీసుకోవచ్చు. అలాగే ఇందులో 4 పచ్చిమిర్చి, 1.5 స్పూన్ దాకా చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. అలాగే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని యాడ్ చేసుకున్నాక మెత్తటి పేస్ట్ లాగా వీటిని గ్రైండ్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా ముద్దను మనం కట్ చేసి పెట్టిన వంకాయల్లోకి స్టఫ్ చేసి తీసుకోండి. వంకాయలోకి మరీ ఫుల్గా కాకుండా కొంచెం కొంచెంగా తీసుకొని స్టఫింగ్ చేసుకోవాలి. ఇలా అన్ని వంకాయల్లో కూడా మసాలా పేస్ట్ని చక్కగా స్టఫింగ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టీ స్పూన్ దాకా నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలను 1 కప్ దాకా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకునేసి ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. అలాగే అదే ప్యాన్లో 4 లేదా 5 జీడిపప్పులను కూడా వేసి ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో స్టఫ్ చేసుకున్న వంకాయలను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ దాకా వంకాయలను ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయలు ఫ్రై అయ్యేలోపు మిగిలిన మసాలా పేస్ట్లోకి 3 టేబుల్ స్పూన్ దాకా పెరుగు, అలాగే 1 టీ స్పూన్ దాకా పెప్పర్ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ దాకా బిర్యానీ మసాలా కూడా వేసి పెరుగులోకి కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిపి మసాలా పెరుగును రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, వంకాయ అనేది బాగా ఫ్రై అయ్యి సాఫ్ట్గా అయ్యింది. ఇప్పుడు వంకాయని ఒక సైడ్ కనుక్కొని ఇందులోకి హోల్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని ఒకసారి బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా పెరుగును ఇందులోకి యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్నాక వంకాయలోకి కలిసేలా చక్కగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా పెరుగు అనేది ఒక 3 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా మసాలా అనేది ఫ్రై అయ్యాక ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే పుదీనాను కూడా యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఈ ప్యాన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అన్నం వండటానికి ఒక పాత్ర తీసుకొని అందులో వాటర్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో మసాలా దినుసులను అలాగే 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి కలుపుకోవాలి.
అలాగే 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్, కొంచెం ఉప్పును కూడా వేసి నీట్గా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా పొడిగ్గా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. వాటర్ ఇలా తెరులుతున్నప్పుడు ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇలా బియ్యం యాడ్ చేసుకున్నాక గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని 70% మాత్రమే ఉడికించుకోవాలి. 70% రైస్ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న వంకాయ కర్రీలోకి రైస్ని లేయర్స్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేయడానికి ముందుగా సగం కర్రీని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగిలిన కర్రీ పైన రైస్ని లేయర్స్గా స్ప్రెడ్ చేసుకోండి. ప్రతిసారి రైస్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి. సెకండ్ లేయర్గా రైస్ స్ప్రెడ్ చేసుకున్నాక పైన కర్రీని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాను కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, మీరు ఏ రకమైన దమ్ బిర్యానీ చేయాలి అనుకున్నా ప్రాసెస్ అంతా కూడా ఇలానే ఉంటుంది. ఇలా రైస్ని లేయర్స్గా స్ప్రెడ్ చేసి దమ్ చేశారంటే బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫస్ట్ టైం చేసేవారికి కూడా చాలా చక్కగా వస్తుంది. ఫైనల్గా ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. నెయ్యి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. తర్వాత ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకొని, ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాక స్టీమ్ బయటికి పోకుండా మూత పెట్టి 10 నిమిషాల పాటు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బిర్యానీని దమ్ చేసుకోండి. చూడండి, 10 నిమిషాల తర్వాత గుత్తి వంకాయ దమ్ బిర్యానీ రెడీ అయిందండి. ఈ దమ్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా మీరు కూడా చేసి పెట్టారంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. వంకాయలతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడు ఇలా కూడా ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా, కొత్తగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.